ప్రస్తుతం బుల్లిరాజు అనే పేరు సోషల్ మీడియాలో తెగ ట్రెండ్ అవుతుంది. రీసెంట్ గా సంక్రాంతి కానుకగా సంక్రాంతికి వస్తున్న మూవీలో వెంకటేష్ ఐశ్వర్య రాజేష్ కొడుకు పాత్రలో ఈ బుల్లిరాజు నటించాడు. ఆ సినిమా బ్లాక్ బస్టర్ అవడంతో బుల్లిరాజు క్రేజ్ కూడా పెరిగింది. తన టైమింగ్ కామెడీతో అతర కొట్టేశాడు. ఇక అప్పటి నుంచి సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉంటున్నాడు. విశ్వక్సేన్ లైలా ప్రమోషన్లో సైతం ఆకట్టుకున్నాడు. అయితే లైలా ప్రమోషన్స్ కోసం ఓ వీడియోను రికార్డ్ చేశారు. ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవడంతో బుల్లిరాజుపై రాజకీయ రంగును పులుముతున్నారని అతని తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఇంతకీ ఆ ఫిర్యాదులో ఏముందో ఒకసారి తెలుసుకుందాం. విశ్వక్సేన్ నటించిన లైలా మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో నటుడు పృథ్వీరాజ్ చేసిన వ్యాఖ్యలు రాజకీయాల్లో పెద్ద దుమారం రేపాయి. అయితే ఈ వివాదం కాస్త ఇప్పుడు సంక్రాంతికి వస్తున్నాం ఫేమ్ యాక్టర్ బుల్లిరాజుకు చుట్టుకుంది. బుల్లిరాజు వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. అందులో అరే పేటీఎంస్, మీరు బాయ్ కట్ అంటే ఇక్కడ భయపడేవాడు ఎవడూ లేడు. మా లైలా పిన్ని కోసం నేనున్నా, అందుకే నేను ఈ సినిమాను ప్రమోట్ చేస్తున్నా. ఆల్ ది బెస్ట్ రా సోను, సినిమా బ్లాక్ బస్టర్ పక్కా, లైలా సినిమాకు మద్దతు ఇవ్వండి అంటూ ఒక ట్విట్టర్ పోస్ట్ వైరల్ అవుతుంది. పేరు బుల్లిరాజు అని ఉండడంతో అందరూ ఆ అకౌంట్ రేవంత్ భీమలాదే అనుకున్నారు. అందులో నిజం లేదంటూ అతను తండ్రి ఒక పోస్ట్ చేశారు. సోషల్ మీడియాలో బుల్లిరాజు పేరుతో కొన్ని సంచలన పోస్టులు ఉండటంతో పలువురు ఆ బుడ్డోడిపై నెగిటివ్ కామెంట్లు చేస్తున్నారు. దీంతో అతడి తండ్రి తాజాగా పోలీసులను ఆశ్రయించాడు. తమ కొడుకుపై అసభ్యకర పోస్టులు పెడుతున్న వారిని కఠిన చర్యలు తీసుకోవాలని పోలీసులను కోరారు. ఈ మేరకు ఆయన ఇన్స్టాగ్రామ్ వేదికగా ఓ పోస్టు పెట్టారు. ఆ పోస్ట్లో మా అబ్బాయి రేవంత్ నటించిన పాత్రను ఇటీవలే విడుదలై ఘన విజయం సాధించిన సంక్రాంతికి వస్తున్నాం సినిమా ద్వారా ఆదరించి ఆశీస్సులు అందజేసిన తెలుగు ప్రేక్షకులకు కృతజ్ఞతలు తెలిపారు. కొన్ని రోజులుగా సోషల్ మీడియా వేదికగా తన అబ్బాయి పేరు మీద ఫేక్ అకౌంట్లు క్రియేట్ చేసి సినిమా ప్రమోషన్ కోసం చేసిన వీడియోలను వక్రీకరించి తప్పుడు ప్రచారం చేస్తున్నట్లు తమ దృష్టికి వచ్చిందన్నారు. మా రేవంత్ కి సంబంధించిన అధికారిక వివరాలు, సినిమా అప్డేట్ సోషల్ మీడియాలో కేవలం రేవంత్ భీమ్లా అనే పేరు మీద ఉన్న ఇన్స్టాగ్రామ్ ప్రొఫైల్ నుండి ఎప్పటికప్పుడు షేర్ చేసుకుంటామన్నారు. ఇది తప్ప ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, యూట్యూబ్లలో తమకు ఎలాంటి ఇతర అకౌంట్స్, ఛానల్స్ లేవని పేర్కొన్నారు. తప్పుడు వార్తలు సర్క్యులేట్ చేస్తున్న విషయమై పోలీసుల వారికి ఫిర్యాదు చేశారన్నారు. దయచేసి తమకు, ముఖ్యంగా తమ అబ్బాయిని ఇటువంటి వివాదాల్లో రాజకీయాలతో ముడిపెట్టవద్దని అన్ని మీడియా వేదికలకు తెలియజేస్తున్నట్లు ఆయన ఈ పోస్ట్లో పేర్కొన్నారు. ప్రస్తుతం ఈ పోస్ట్ వైరల్ గా మారింది. బుల్లిరాజు తండ్రి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఆ పోస్టులు పెడుతున్నది ఎవరో అని తెలుసుకునే ప్రయత్నంలో ఉన్నారు. పూర్తి వివరాలు తెలియజేస్తామని పోలీసులు చెప్తున్నారు.